బట్టలు మార్చేసుకున్నావా? నీకు మీ అమ్మ బాగా గుర్తుకొస్తుందా? సరే అయితే వెళ్ళిపో అక్క. ఇంకొకసారి మీ అమ్మగారు మిమ్మల్ని పంపించేస్తే నేను హెల్ప్ చేయలేను. సరే, మరోసారి నేను మా అమ్మను ఇబ్బంది పెట్టను. బాయ్ అక్క. అమ్మా, నువ్వు కంగారు పడకు, చూస్తుండు, అంతా సర్దుకుంటుంది. రియా ధైర్యకి నచ్చజెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ చాలాసేపే అయినట్టుంది కదమ్మా. అంత టైం ఎందుకు పడుతుంది? చూడండి, నాకు చెప్పడానికి వచ్చి మీరు కంగారు పడుతున్నారా? మీరే అన్నారు కదా అన్నీ సర్దుకుంటాయని. మరి సర్దుకుంటాయిలేండి, మీరింకేం ఆలోచించకండి. సంతోషి మేడం, నువ్వేం భార్యవి? ఒక అమ్మాయి నీ భర్త గదిలో అంతసేపటి నుంచి మంతనాలాడుతుంటే నువ్విక్కడ టీ స్నాక్స్ తయారు చేస్తున్నావా? వెనక్కి జరుగు. చెప్పేది జాగ్రత్తగా విన్నువ్వు. రియా కోసమని టీ తీసుకెళ్ళక్కర్లేదు, అర్థమైందా? మధు, నువ్వలా కంగారు పడకు, ఆమె కాసేపట్లో వెళ్ళిపోతుందిలే. మావయ్య 15 నిమిషాలు మాత్రమే తనకి మనం ఇచ్చిన టైం, కానీ ఇప్పటికి 3 గంటల పాటు వెయిట్ చేశాం. అంతగా ఏం నచ్చ చెప్తుందంటారు మన ధైర్యానికి తను? మధు మేడం, మీరేం కంగారు పడకండి. నాకేమనిపిస్తుందంటే ధైర్య సార్ రియా మేడం చెప్పింది వింటున్నారేమో, అందుకే ఇంత టైం పడుతుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈరోజు మొదటిసారి ధైర్య సార్ నాతో మామూలుగా మాట్లాడారు. నీకేమీ అర్థం కావడం లేదు సంతోషి, అందుకే నోరు మూసుకో. నాకు ధైర్య గురించి బాగా తెలుసు. తను రియా పేరు వినగానే బలహీనమైపోతూ ఉంటాడు. ఒకవేళ మావయ్య తను నార్మల్ గా మాట్లాడాలనుకుంటే అందరి ముందు కూర్చొని మాట్లాడొచ్చుగా, అలా గదిలో తలుపేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మగారు, ఈ సూట్ కేసులు ఎక్కడ పెట్టమంటారు? నేను ఇలాగే మాట్లాడతాను. నాతో వాదించావంటే 32 పళ్ళు ఓడగొట్టి నీ చేతిలో పెడతాను, జాగ్రత్త. నేనేం తక్కువేం కాదు. నేనేం చేతి గాజులు తొడుక్కుని కూర్చోలేదు. ఈ మైదానంలో చూసుకుందామా? 2 దెబ్బలు వేసానంటే చచ్చరుకుంటా నా చేతిలో. నన్నే బెదిరిస్తావా? పిరికిదాన్ని అనుకున్నావే? అవునే, బెదిరిస్తాను. అది ఆరబెట్టే చూసుకుందామా? నన్ను దమయంతి, మాధవి, మీరు దానికి వాటా కావాలంటే వాటా, దాన్ని తాటి తీస్తాను. నువ్వు ఇలా కూర్చోవే దమయంతి. ఎందుకు ఊరికి నాటకాలు ఆడతావు? కాసేపు ఏమనుకుండా కూర్చో. అమ్మా, నా కోసమన్నా కాసేపు అరవకుండా ఉన్నమ్మా. అమ్మా, సంతోషి అక్క ఏం చెప్పిందంటే మనం ఎవరితోనూ గొడవ పడొద్దట. గొడవలు పడకుండా ఒకరికొకరు సహాయం చేసి. చాలే ఊరుకో, నువ్వు నీ సంతోషక పాఠాలు. దాని గురించి నా ముందు మాట్లాడుకో. ఇక అయిపోయిందా మీ కొట్లాట? ఇక క్షమించమని అడిగి ఇంతటితో దీన్ని ముగించేసేయండి. నేనెవరిని క్షమించమని అడగను. నాదేం తప్పలేదు. నేనెవరికి తలంచే ప్రసక్తే లేదు. నేను కూడా ఏం తప్పు చేయలేదు క్షమించమని అడగడానికి. నువ్వు అడగాలే నన్ను, నేనేం అడగను అసలు. ఒక్క మాట కూడా ఇక రాకూడదు. మీ ఇద్దరు బుద్ధి గడ్డి తిట్టుదా ఏంటి? ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ కుక్క పిల్లలా కొట్టుకుంటూ ఉంటున్నారు. మీ గొడవలో పడి ఆ రాజకుమారి కూడా వెళ్ళిపోయింది. అసలు మిమ్మల్ని
ఆ రాజకుమారి కారణంగానే గొడవ మొదలైంది ఇంట్లో. ఈ తుఫాను కారణం ఆ రాజకుమారే. ఇదిగో తమయంతో తిన రాజకుమారి గురించి ఒక్క మాట అన్నట్టు 4 తగిలిస్తాను. మీ ఇద్దరు కొట్లాట వల్ల లక్ష్మీదేవి అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మరి పిచ్చో లాలించో తీసుకుంటే ఏం పోయేది మీకు ఇద్దరికి? ఇప్పుడు ఎవడో తింటాడు ఆ నేతి మిఠాయిని, మొత్తం డబ్బంతా కాజేస్తారు. అదిగాక నా మనసు విరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడని వెతకాలి? అసలు మీ కారణంగా బుర్ర ఎంత వేడెక్కిందో తెలుసా? అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. అదే కదా ఈ పాయసాన్ని ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయమంటారు నన్ను? నాన్న, నేను మీతో ఏకీభవించే ధైర్యానికి నచ్చ చెప్పమన్నాను. ఈ పని చేసి పెట్టడానికి మీకు రియా తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ దొరకలేదా? ఎంత కష్టపడి తరివేశానో తెలుసా తన్ని? మీ ఒక్క మాట వల్ల తల్లు మళ్ళీ వచ్చేసింది. ఆవిడ గారినేమో ఆ స్థానం నుంచి కదల్చలేకపోతున్నాం మనం. ఇక ఈ సంతోషి గారేమో తన స్థానం నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేకపోతుంది. ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు రియాని ధైర్య గదిలో నుంచి బయటకు పంపమని, కానీ లేదే. ఓ చిన్న పని కూడా చేయలేకపోతున్నావు నువ్వు. ఇక్కడెందుకు నిలబడున్నావు? ఇక వెళ్ళి నీ పని చూసుకోపో. Stupid. రండి. మాత, మనం ఊహించినట్లుగానే జరుగుతుంది. దేవి పౌలమి సంతోషి ఇంటికి చేరుకున్నారు. బ్రహ్మదేవులు దేవి పౌలమిని భూలోకంలో శిక్షను అనుభవించడానికి పంపారు. కానీ ఆమెకు విధించిన ఈ శిక్ష నా భక్తురాలికి సమస్యలను తెచ్చిపెడుతోంది. దేవి పౌలమి చేస్తున్నది సముచితం కాదు. దేవి పౌలమి సంతోషికి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టకముందే నేను బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళాలి. మాత, ఏమైంది? మీరు ఏదో ఆలోచిస్తున్నారు. నేను బ్రహ్మదేవులని కలవడానికి సమయం అడిగాను, కానీ ఆయన సృష్టి రచనలో ఉన్నారు. ఇప్పుడిక నేను నిరీక్షించక తప్పదు. గుడ్ మార్నింగ్. నువ్వు ధైర్య చెంప పగలగొట్టావు. అందరి ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేశావు. ఇప్పుడు ఇంకా ఇక్కడేం చేయడానికి వచ్చావు? మీకు మీ స్థాయి ఏంటో చూపించడానికి వచ్చాను.